మనందరికీ బాగా తెలిసిన ఓ పండు, కానీ దానిలో ఎన్నో సాంప్రదాయ రహస్యాలు దాగి ఉన్నాయి. మన పెరట్లో, మార్కెట్లలో తరచుగా కనిపిస్తూనే ఉంటుంది, కాని దాని వెనుక ఉన్న జ్ఞానం చాలామందికి తెలీదు. సరే, ఇక దీని గురించి వివరంగా చూద్దాం పదండి. మనం మాట్లాడుకుంటున్నది జంబూ ఫలం గురించే. దీని శాస్త్రీయ నామం సిజిజియం క్యూమిని. ఇది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, మన సంస్కృతిలో, మన సంప్రదాయ వైద్యంలో దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ఈరోజు మనం ఏమేం చూడబోతున్నామో ఓసారి క్లుప్తంగా చూద్దాం. ముందుగా ఈ పండుకున్న రకరకాల పేర్లు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆరోగ్యం కోసం దీన్ని లోపలికెలా తీసుకుంటారో, బయట ఎలా వాడతారో చూద్దాం. ఇక చివరగా ఈ మొక్క ఎంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇక మనం మొదటి విభాగానికొచ్చేద్దాం. మన దేశంలోని విభిన్న సంస్కృతులలో ఈ పండు ఎంతలా పాతుకుపోయిందో దాని పేర్లే మనకు చెబుతాయి. మరి ఒక్కసారి ఆలోచించండి, వేర్వేరు ప్రాంతాల్లో ఈ పండును ఏమని పిలుస్తారంటారో? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే దీని సాంస్కృతిక వైవిధ్యం మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఈ స్లైడ్లో కనిపిస్తున్న పేర్లు చూడండి. హిందీలో జామూన్ అంటారు, తమిళంలో నావెల్ అంటారు, మన తెలుగులో అయితే అల్లనేరేడు. ఇలా ఒక్కో భాషలో ఒక్కో పేరు. ఈ పేర్ల వైవిధ్యమే మన దేశంలో ఈ పండుకున్న సాంస్కృతిక ప్రాముఖ్యతకు ఎంత గొప్ప నిదర్శనమో కదా. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. సాంప్రదాయకంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జంబూను లోపలికి ఎలా తీసుకుంటారో చూద్దాం. అత్యంత ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ ఉపయోగాల్లో మొదటిది మధుమేహం నియంత్రణ. దీనికోసం ముఖ్యంగా జంబూ గింజలను వాడతారు. ఈ కషాయం తయారు చేయడంలో ఒక పద్ధతి ఉంది. జంబు గింజల పొడిని నీళ్లలో వేసి అది పావు వంతుకు తగ్గేదాకా బాగా మరిగించాలి. ఇలా చెయ్యడం వల్ల ఆ గింజల్లోని సారమంతా నీళ్లలోకి దిగుతుందని, అప్పుడే అది ప్రభావవంతంగా పనిచేస్తుందని అంటారు. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఒక బలమైన నమ్మకం. ఇక్కడ కీలకమైన విషయం ఇదే. ఈ కషాయాన్ని దాని అసలు పరిమాణంలో 4వ వంతుకు తగ్గించడం చాలా ముఖ్యం. అప్పుడే దాని ప్రభావముంటుందని సాంప్రదాయ వైద్యం చెబుతోంది. ఇప్పుడు ఇంకో అంతర్గత నివారణను చూద్దాం. ఈసారి మొక్కలోని వేరే భాగాన్ని ఉపయోగిస్తాం. ఇది రక్తస్రావంతో కూడిన పైల్స్ సమస్యకు బాగా సహాయపడుతుందని అంటారు. ఈ నివారణ చాలా సులభం. దీనికి ఎలాంటి తయారీ అవసరం లేదు. కేవలం 2-3 నెలలపాటు తాజా నేరేడు పండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటే సరిపోతుంది. ఇది దీర్ఘకాలికంగా పనిచేసే ఒక సహజ పద్ధతి. గొంతు ఆరోగ్యానికి కూడా జంబూ ఒక చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గొంతు బొంగురుపోయినప్పుడు దీన్ని బాగా వాడతారు. గొంతు సమస్యలకు కూడా ఈ గింజలతో ఒక సులువైన చిట్కా ఉంది. జామూన్ గింజలను నీళ్లల్లో మరిగించి ఆ నీటితో పుక్కిలించడం. ఇలా తరచుగా చేయడం వల్ల గొంతుకు సంబంధించిన సమస్యల నుండి, ముఖ్యంగా ఆ గొంతు బొంగురు నుండి ఉపశమనం లభిస్తుందని సాంప్రదాయకంగా నమ్ముతారు. ఇప్పటిదాకా మనం లోపలికి తీసుకునే నివారణల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు జంబును శరీరం పైన, అంటే బాహ్యంగా పేస్ట్ల రూపంలో ఎలా ఉపయోగిస్తారో చూద్దాం. చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ చర్మ సమస్య మోటిమలు. దీనికి కూడా మన సాంప్రదాయ వైద్యంలో జంబూతో ఒక పరిష్కారముంది. ఇక చర్మ సంరక్షణ విషయానికి వస్తే జామూన్ గింజల పొడిని ఆవుపాలతో కలిపి ఒక పేస్ట్లాగా చేస్తారు. దీన్ని రాత్రి పడుకునే ముందు మొటిమలపై రాసి ఉదయాన్నే కడిగేయాలి. కొన్ని రోజులపాటు ఈ పద్ధతిని పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతారు. శారీరక అసౌకర్యానికి సంబంధించిన ఒక సాధారణ సమస్య కీళ్ల నొప్పులు. దీని నివారణకు కూడా జంబు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ నివారణ కోసం పండునో గింజలనో కాదు, ఏకంగా చెట్టు బెరడును ఉపయోగిస్తారు. బెరడు పొడిని వేడినీటితో కలిపి వెచ్చగా పేస్ట్లా చేసి నొప్పులున్న కీళ్లపై రుద్దడం వల్ల ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. మనం ఇప్పుడు చివరి భాగానికి వచ్చాం. ఇప్పటిదాకా మనం చూసింది బట్టి జంబు కేవలం ఒక పండు మాత్రమే కాదని, అది ఒక సంపూర్ణ ఔషధ మొక్క అని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ స్లైడ్ దీన్ని చాలా చక్కగా వివరిస్తోంది. చూడండి, పండును పైల్స్ కోసం, గింజలను మధుమేహం మరియు మొటిమల కోసం, ఇక బెరడును కీళ్ల నొప్పుల కోసం ఉపయోగిస్తున్నారు. అంటే మొక్కలోని ప్రతి భాగానికి ఒక ప్రత్యేకమైన ఉపయోగం ఉంది. ఇది నిజంగా ఆశ్చర్యమే గదా. అందుకే అంటారు,
విత్తనం నుండి బెరడు వరకు, పండు వరకు జంబు మొక్కలోని ప్రతి భాగం మన సాంప్రదాయ వైద్య విధానంలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకుంది. చివరిగా ఒక్క ప్రశ్న. ఆధునిక వైద్యం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో తరతరాలుగా మనకు అందుతున్న ఈ సాంప్రదాయ సహజ నివారణల వెనుక ఉన్న జ్ఞానం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.